వేపినాకనే మీకు వీడియో చూపించాలి. చాలా రోజులైంది నేను వంటకాల వీడియో పెట్టకని. ఇది ఒక పావు కిలో మునగాకు, ఒక 15-20 ఎండుమిర్చి అందులో వేసేటి, ఒక 3 చెంచాలు వేసుకోవచ్చు శనగపప్పు, 3 చెంచాలు వేసుకోవచ్చు శనగపప్పు. అందులో కావాల్సిన దినుసులు ఒక 2 చెంచాల పెసరపప్పు, ఒక స్పూను జీలకర్ర, ఒక చెంచా సగం వేసుకోవచ్చండి. ఎందుకంటే ధనియాలు చలవ మనకు చాలా హెల్త్ ఆరోగ్యంగా అయితే చాలా మంచివి ధనియాలు. ఇంతేనండి. వీటిని ఇప్పుడు ఇది మనం ఇట్లా చూడండి, ఇట్లా పౌడర్ వేసి చూడండి, ఒక్కసారి తిప్పుకుంటే అయిపోతుంది. ఇవన్నీ కూడా వేగిన తర్వాత, ఇది పట్టిన తర్వాత, ఈ మిర్చి ఇది ఎంత పట్టిన తర్వాత మనం కొంచెం చింతపండు మీకు చెప్పలేదు, నేను తీయలేదు, ఒక 4 రేకులు చింతపండు అంతే. దీంతో పౌడర్ బ్రహ్మాండమైన పౌడర్ చేసుకోవచ్చు. మీకు పౌడర్ నేను చూపిస్తా. ఈ వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు పౌడర్ చేసుకొని తినండి, కామెంట్ చేయండి. చూడండి మునగాకు పౌడరు రెడీ. కన్నా అదేం పౌడరు? ఎంత బాగుంటుంది ఇది, హెల్త్కు చాలా మంచిదా? మ్యాగీ మసాలా లాగానే ఉందా? కొంచెం స్పైసీగా ఉందా? ఇది మా బాబు కొరకే చేసిన, మా బాబు కూడా తింటాడట. ఇక్కడ నుండి హెల్త్కు మంచిది, కళ్ళకు మంచిది అంటారు కదా, అందుకే అట్లా. ఓకేనండి, మరి చెప్పు మా అత్తమ్మ వీడియోకు చెప్పు. అది ఏం ఫ్రైయా చారా ఏం చేస్తుంది అమ్మ? బెండకాయ కర్రీయా ఫ్రైయా? నీకు ఇష్టమా బిడ్డ? మంచిగా బెండకాయలు తీసుకొచ్చుకున్నాడు సాయంకాలం వాళ్ళ అమ్మ నాన్నతో వెళ్ళి. అమ్మ నాన్న తెచ్చిండ్రా తాతయ్య తెచ్చిండ్రా? అవునా, అమ్మతో తెచ్చినావా? ఓకే, అవి అన్నీ లేతే అని చూపిస్తున్నాడు. ముదరలే కదా, కుదరలేదు కదా? ఈ కర్రీ తింటే ఏమొస్తుంది? మ్యాథ్స్ మంచిగా ఇంప్రూవ్ అవుతుందా? అట్లాగా? ఓకే ఓకే, రైస్ వేయాలా? ఓకే అండి. మా బాబు చెప్పినట్టు మీ పిల్లలకు బెండకాయ కూడా ఇవ్వండి. బెండకాయ ఇస్తున్నట, మ్యాథ్స్లా మస్తు ఫస్ట్ వస్తారట, లెక్కలన్నీ జ్ఞాపకం ఉంటాయట. మా బాబు చెప్తున్నాడు. వాటిని నేను ఫాలో అవుతా, నన్ను మీరు ఫాలో అవ్వండి. బాయ్ బాయ్ హరిగార్డెన్.